గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భిక్షాటనకు దిగారు. స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. లంకా గ్రౌండ్ నుండి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. విశాఖ నుండి దీనిపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, మధ్య మనం చూడొచ్చు, నిర్వాసితులు దశాబ్దాల తరబడి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల మనం ప్రైమ్ లైన్ కూడా వాళ్ళ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని కూడా బయట తీయడం జరిగింది. వాళ్ళ పలు గ్రామాలకు చెందినటువంటి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇవాళ భిక్షాటన చేస్తున్నారు. ఎందుకంటే భూములు ఇచ్చిన దాతలు వీళ్ళు, భూములు ఇచ్చిన దాతలని నిర్వాసితులుగా మార్చి వాళ్ళకి ఆరు కార్డు ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేకుండా కూడా చేశారు. ఈ రోజు వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి మొత్తం కూడా భిక్షాటన చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మహిళలు అయితేనే, పిల్లలు అయితేనే, మొత్తం అందరూ కూడా కుటుంబాలు, గ్రామాలు వందలాది మంది తరలొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు చాలా మంది నాయకులు. సార్, అసలు ఏంటి మీ డిమాండ్, ప్రధానమైన డిమాండ్? మా ప్రధానమైన డిమాండ్ ఈ రోజు కాదండి, మేము భూములు ఇచ్చిన కానివ్వండి, మాకేటో ఆ రోజు మా దగ్గర భూమి తీసుకునేటప్పుడు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటే ఆ రోజు మా తాతల తండ్రులు కూడా 5 ఎకరాలు ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళందరం కూడా భూములు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి త్యాగం చేసాం. ఆ రోజు ఎకరానికి 1100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ రోజుకి కూడా 16,500 ఆరు కార్డులు ఇష్యూ చేశారు. 8,000 మందికి ఇచ్చారు. ఇంకా 8,500 మంది 45 సంవత్సరాలు పెట్టి వెయిట్ చేస్తున్నాం. మరి ఈ తరంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తారని 2021లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన వచ్చినప్పటి నుండి దాని ముందు తరం నుండి కూడా మేము అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దీని పరిష్కార మార్గం కనిపించట్లేదు. అందుకోసం మేము ఇప్పుడు ఇక్కడున్న కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే నిర్వాసితులుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కావాలని ఆధార్ కార్డు వాళ్ళ అడ్రస్గా తీసుకొని ఇక్కడ స్థానికుల్ని అందరినీ కూడా గంగవరం అడ్రస్ ఉంటే తీసేస్తారు, పెదగంటేడు అడ్రస్ తీసేస్తారు, వడ్లపూడి కానీ అగనపూడి లోకల్ అడ్రస్ ఏదున్నా సరే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించడం జరిగింది. 8,000 మందిని. అలాగే ఇక్కడ ఉన్న విఆర్ఎస్ ఇచ్చేసి బయట వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. అందుకోసం మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాలు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 8,000 మంది ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఏ విధంగా మీరు పరిష్కారం చెప్తారని దాని మీద మరి ఆలోచన చేయాలి. అందుకనే గతంలో కూటమి ప్రభుత్వం కూడా ఉండేటప్పుడు మేము చేసిన దీక్షల దగ్గరికి వచ్చి మాకు హామీ ఇచ్చారు. మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100% మీ నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని. మరి ఈరోజు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు అని బాధ అయితే మాత్రం మాలో ఉంది. అందుకోసమే కిందటి నెల డిసెంబర్ 8వ తారీఖున మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో నిరసన చేసాం. ఈ రోజు భిక్షాటమి కార్యక్రమం అని చెప్పి మేము అనుకున్నాం. కానీ పండగ సీజన్ వల్ల అనేక ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల మాకైతే భిక్షాటన కార్యక్రమం రోడ్డు ఎక్కకూడదని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. రాత్రి 11 గంటల వరకు మేము స్టేషన్లో సీఏ గారు, ఏసీపీ, సిపి లెవెల్లో కూడా మేము పర్మిషన్ ఇవ్వండి, మా న్యాయమైన డిమాండ్, మేము ఎవరిని కూడా అన్యాయం చేసిన వాళ్ళం కాదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఈ గ్రౌండ్లో మాకు మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి దయచేసి మీ ప్రభుత్వాలు మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా మేమే ధర్నాలు చేయడానికి మాకు సంతోషం కాదు. ఈరోజు మా పిల్లలు అందరూ రోడ్డును పడిపోయాం. ఈ రోజుకు కూడా ఉపాధి లేదు. అందుకోసమే తక్షణమే ప్రభుత్వాలు స్పందించి దీని న్యాయబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన రోజు చూసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది నాయకులు కూడా వచ్చారు. మొత్తం వీళ్ళకి మద్దతు పలికేందుకు కూడా పల్లా కార్తీక్ వచ్చారు. సార్, పల్లా కార్తీక్ గారు, ఆది నుంచి కూడా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా, మీరేమంటారు? ఇది ఇందిరాగాంధీ గారు ప్రపోజల్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేశారండి. 1970లో చేశారు. 1982 నుంచి దీనికి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. అంటే సుమారు 45 సంవత్సరాలు పెట్టి నిర్వాసితులకి న్యాయం జరగలేదు. ఎందుకంటే 45 ఇయర్స్ అండి. 45 ఇయర్స్ నుంచి కూడా ప్రతి నాయకులు రావడం, వాళ్ళకి హామీ ఇవ్వడం, వెళ్ళిపోవడం. గత 20 సంవత్సరాలు బట్టి ఉన్న 20 సంవత్సరాల ముందు పాలిటిక్స్ చెప్తానండి. 3rd ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. 3rd ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏది? 3rd అయిపోయింది, ఇప్పుడు 4th వచ్చేస్తుంది, 4th అయిపోయింది, 5th అయిపోయింది. అంటే కేవలం రాజకీయం అనేది వీళ్ళు పట్టుకొని ఒక పొలిటికల్ స్ట్రాటజీగా వాడుకున్నారు తప్ప వాళ్ళు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే వస్తే పేదలు న్యాయం చేయాలి. పేదలు న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇంకెందుకండి? పూర్వం ల్యాండ్ లేనికి ఇచ్చారు, వీళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఇచ్చారు కదా, ఒక మంచి స్థానం ఉంటే ఇచ్చారు కదా. ఈరోజు స్థానికంగా మేము ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నానంటే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే వీళ్ళు ఒక కూలి పనికి వెళ్తున్నారు. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్న కూలి పనికి వెళ్తున్నారు. అంటే కేవలం రాజకీయ లబ్ధి గురించే లాస్ట్ ప్రీవియస్ అయినా ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా రాజకీయ లబ్ధి గురించి ఇంతవరకు వాడుకున్నారు. దయచేసి రాజకీయ లబ్ధికి పక్కన పెట్టి స్ట్రైట్గా వీళ్ళు న్యాయం చేయండి. ఎందుకంటే వీళ్ళు మొత్తం సుమారు 8,000 మంది ఇంకా వాళ్ళకి జాబ్స్ రాలేదు. 8,000 అంటే ఇంటూ 4 వేసుకున్న 32,000 కుటుంబాలు, 32,000 మంది ఓటర్లు. ఈ 32,000 ఓటర్లు ఏం చేస్తారు? యావత్ విశాఖపట్నాన్ని కాదు, ఆంధ్రప్రదేశ్ షేక్ చేస్తారు. మీరేమనుకున్నారంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంది మీకు, 32,000 నెక్స్ట్ ఏముంది
జనాలందరూ కూడా మనసులో పెట్టుకున్నారు. రేపొద్దున మీ ప్రీవియస్ గవర్నమెంట్కి ఎలాగైతే మీరు అన్నారో మంచి అనేది మనం చెప్పాలి, మనం 10 మంది చెప్పకూడదు. మంచి అనేది మంచి 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 చెప్పకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి లబ్ధి కూరితే వాళ్ళే చెప్తారు 10 మందికి ఇంటికి వెళ్ళిపోయి. దయచేసి వీళ్ళని దృష్టిలో పెట్టుకోండి, ఇది రాజకీయం కాదు, వీళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే రేపనే రోజు పల్లా సంవత్సరం ఈరోజు చెప్తాం, మా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు, ఒక లేబర్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నుంచి మా తాతగారు పుట్టుకొచ్చారు తప్ప పేదల పక్షం ఉంటాం, లేదంటే ఇటువంటి గవర్నమెంట్ కైనా మేము అడిగిన చేయడం రెడీ ఉన్నాం.